రేవంత్ రెడ్డి డబ్బులు కావాలంటే ఏం చేస్తాడు తెలుసా? ప్రభుత్వ భూములు అమ్ముతాడు, లేకుంటే పారిశ్రామిక భూములు అమ్ముతాడు, లేదంటే యూరియాని కూడా అమ్మేస్తూ ఉంటాడు. ఇంకా ప్రజలకు ఏమైనా సంబంధించి ఉంటే అది అమ్మేస్తూనే ఉంటాడు. అయితే మూసి ప్రక్షాళన పేరుతోటి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడారు. ఇదే మూసి ప్రక్షాళన కోసం అది చేస్తే ప్రజలు ఎగిరి తన్నేటట్టున్నారు. కోర్టు కూడా స్టే ఇచ్చింది చేయొద్దని కూడా. అయితే ఇప్పుడు ముచ్చట ఏంటంటే రేవంత్ రెడ్డి గాంధీ విగ్రహాన్ని పెట్టాలి, తప్పకుండా పెట్టాలి, దానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దగ్గర దగ్గర 3,000 ఎకరాలు కావాలి అనుకుంటూ 500 కుటుంబాలకు నోటీసు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఎవడు అడిగిండు నిన్ను? గాంధీ బొమ్మ పెట్టమని గాంధీ కళలోకి వచ్చి అడిగిండా? లేకుంటే నువ్వేమైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్యారంటీ ఇచ్చినావా? 6 గ్యారంటీలు ఇవ్వమంటే 6 గ్యారంటీలు ఇచ్చే దిక్కులేదు నీకు. కానీ ఈరోజు నేను ఎవడు పెట్టమన్నాడు? ఎవడైనా అడిగిండా? అడిగిన నాదుడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడు లేడు. ఇది వినండి. బఫర్ టెర్రర్, కాంగ్రెస్ సర్కార్ చేతిలో సామాన్యుడు సఫర్. ఇష్టానుసారంగా బఫర్ జోన్ల నిర్ధారణ, ఒక్కో చోట ఒక్కోలా జీవో 168కి విరుద్ధంగా ప్రభుత్వం తీరు. మూసీ ప్రాజెక్టులో తాజాగా 30 నుంచి 50 మీటర్ల పెంపు. ఎల్ఆర్ఎస్లో ఏకంగా 200 మీటర్ల బఫర్ జోన్గా ఖరారు. ప్రభుత్వ నిర్ణయంతో మూసి పరివాహకంలో భూకంపమే. జంట జలాశయాల చుట్టూ ఇదే నిబంధన వర్తిస్తుందా? అలాగైతే మంత్రులు బడాబాబులు ఇండ్లను కూలుస్తారా? మీరేమంటున్నారు మిత్రులారంటే ఇదే విధంగా మీరే అనుమతినిచ్చి మీరే కూలుస్తారా? 2004లో ఇక్కడ అపార్ట్మెంట్ కట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాం. బఫర్ జోన్లో లేదని అప్పుడు అనుమతినిచ్చారు. ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్నదని అంటున్నారు. మీ ఇష్టానుసారంగా నిబంధనలు మార్చుకొని మాకు అన్యాయం చేస్తారా? నది గర్భమేది, పరివాహకమేది, ఎక్కడి దాకా బఫర్ అనే స్పష్టత సర్కారుకు ఉన్నదన్నట్టుగా ఒక పెద్ద మనిషి అంటే జేవి శేఖర్ మధు పార్క్ అపార్ట్మెంట్ అసోసియేషన్ సెక్రటరీ మాట్లాడిన ముచ్చట్లు. అయితే గతంలో 2004లో ఇదే మూసి పరివాహక ప్రాంతంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. అది బఫర్ జోన్ కాదని ప్రభుత్వం కొన్ని జీవోలు రిలీజ్ చేస్తే ఆ జీవోలు తగ్గట్టుగానే వాళ్ళు ల్యాండ్ను కొనుక్కొని ఇళ్లను కట్టుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? ఆ ల్యాండ్లోకి విలువలు పెంచాలి, ఆ విలువల తగ్గట్టుగా భూములు అమ్మాలి. అంటే 3,000 ఎకరాలు దాన్ని ఇది చేసుకోవాలి. 168 అనే జీవోతోటి ఒక్కొక్క ఏరియాలో 100 మీటర్లు, 50 మీటర్లు, 200 మీటర్లు డిస్టెన్స్ తోటి వాళ్ళు ఈ విధంగా సాగిస్తూ ఉన్నారు. అంటే భూములు దోచుకునే కార్యక్రమం దిశగా పోతూ ఉన్నారు. హైలైట్ చెప్పాలి, ఇప్పుడు 5,000 కోట్లతోటి ఈ గాంధీ విగ్రహం తోటి రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు, బొంగు కూడా అయ్యేది ఏం లేదు, కరిగేది ఏం లేదు, సరిగేది ఏం లేదు. ఈ లెక్కన రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో సీఎం కాదు కదా, వార్డు మెంబర్ కూడా గెలవడు ఎక్కడ కూడా. ఈయన 6 గ్యారెంటీలు అమలు చేయమన్నారు, ప్రజలకు న్యాయం చేయమని చెప్పిర్రు. రేవంత్ రెడ్డి ఏమో టైంపాస్ రాజకీయాలు, అంతా టైంపాస్ రాజకీయాలు చేసుకుంటూ ఆయన కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఇదే లెక్కన ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ పోతే ప్రజలు మాత్రం తన్నుతరమే అవకాశం ఉంటుంది. తన్నుతారు, వాళ్ళు కోర్టుని ఆశ్రయిస్తారు. కోర్టు దానిపైన కరెక్ట్ స్టే ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డికి మరోసారి చెవులు పిండే కార్యక్రమం దిశగా కోర్టు అయితే సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 2004లోనే ప్రభుత్వం ఇట్లా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇదే పర్మిషన్లు పట్టుకొని కోర్టులో పిటిషన్ వేస్తే ఆ గాంధీ బొమ్మని కూడా కన్స్ట్రక్షన్ చేయరు, ఏది కూడా కుదరనియరు. వేరే చోట ఇండ్లు ఇస్తామంటే వాళ్ళకు నచ్చిన కాడ వాళ్ళ భూములు కొనుక్కున్నారు, కట్టుకున్నారు. నీ ఇళ్లతోటి ఎవడికి కావాలి? అప్పుడేమో మూసి బాధితులను కన్నీళ్లు గార్పించుకున్నావు, ఇప్పుడేమో మళ్ళీ అదే ప్రాంతం చుట్టుపక్కల ఉన్న 500 ఇండ్లకు నోటీసులు ఇచ్చి మళ్ళీ అదే కన్నీళ్లు ఉసురు శాపనార్థాలు తాకించుకుంటున్నావు. రేవంత్ రెడ్డి గారు, ఇది పద్ధతి కాదండి, ఇది పద్ధతి కాదు. నేను చెప్తున్నా కదా, మీకు ప్రజలు దీనికోసం ఓట్లేదు. మీకు ఓట్లేసింది 6 గ్యారెంటీలు ఇస్తారని, రైతు బంధు ఇస్తారని, ఈరోజు ప్రజల్ని పరిపాలిస్తారని, ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని, ఈరోజు రాష్ట్రాన్ని చక్కదిద్దుతారని ఈరోజు నీకు ఓటేసిన పాపానికి మాట్లాడితే స్కాములు అంటున్నావు, లేకుంటే యూనివర్సిటీ భూములు అమ్మడం అంటావు, లేకుంటే పారిశ్రామిక భూములు 5 లక్షల కోట్లకు అమ్మాలని చూస్తావు, లేకుంటే యూరియాను అమ్ముకుంటావు, లేకుంటే ప్రజల యొక్క కష్టాన్ని అమ్ముకుంటావు. ఎక్కడ చూసుకున్న అమ్మునుకున్నాడు తప్ప మనం చేసింది ఏమైనా ఉందా సార్? రేవంత్ సార్ ఏమైనా ఉందా? చదువుకున్నావా? చదువు ఉందా నీకు? మానవత అనేది ఉందా కొంచెమైనా? నీకు అభివృద్ధి చేయదలిస్తే నువ్వు జూబ్లీ హిల్స్లో కొనుక్కున్న ల్యాండ్లో చేయి, నీ ల్యాండ్లో చేసుకో, నీ ల్యాండ్లో కట్టుకో గాంధీ విగ్రహాన్ని. అంత ప్రేమ ఉంటే మీ మంత్రుల యొక్క భూములు కబ్జా చేసారు కదా, ఫ్లాట్ కొనుక్కున్నారు కదా, ఆ ఏరియాలో పోయి మీరు కట్టుకోని ఇళ్ళని ఆడ కట్టుకోవచ్చు కదా. ప్రజల దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ప్రజలంటే సురకరా, ప్రభుత్వం ఎట్లయినా నడిపించచ్చు,
అనే దానికేనా? అందుకేనా ఈ అహంకారం? ఒక రోజు వస్తుంది, చెప్పులే దెబ్బలు తప్ప ఏది ఉండదు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసినందుకే ఒకడిని కొడంగల్లా గురునాథ్ రెడ్డి అనే వ్యక్తి పిచ్చి కుక్క కన్నా హీనంగా కొట్టిండు. పిచ్చి కుక్క కన్నా హీనంగా కొట్టిండు. ప్రజలు కూడా కొడతారు, తిరగబడతారు, తంతారు కూడా. ఆ రోజు కూడా వస్తుంది.